హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ప్రసిద్ధ కథా నవలా రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపూడి కథల నుండి ఒక చక్కటి కథ, అసలు కథ. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలెడదాం. వాళ్ళింటి అరుగు మీద కూర్చున్న చింతా వెంకటకృష్ణారెడ్డి గారు దారమ్మటెళ్తున్నా నన్ను కేకేసి, పున్నమి నాడు మా తోటలో పార్టీ మోపు చేసుకుందాం అనుకుంటున్నాం. పార్టీ అంటే గోపాలరావు హోటల్లో మైసూరు పాకం ముక్క, కారపూస సీనారేకు పళ్ళెంలో పెట్టి తినేశాక టీ ఇవ్వటం అనుకోకు. 3 మేకపోతులనేసి మన కిలీరన్నతో పలావ్ వండిస్తున్నాము. ఇంకా బ్రాందీ కాయలు అయ్యి ఉంటాయి. అసలు పాయింట్ మర్చిపోయాను. చాన్నాళ్లకి భోగం మేళం వస్తుంది మనూరు. పెద్దాపురం నుంచి, మరమండ నుంచి, రాజమండ్రి నుంచి పిలిపిస్తున్నాం జనాన్ని. మనం బాగా తెలుసు కాబట్టి మానేపల్లి వరం కొంతమందిని పంపిస్తానంది. సరే, ఖర్చులకి మన ఊళ్ళో ఎవడి స్తోమతని బట్టి ఆడి దగ్గర వసూలు చేస్తున్నాం. నీ వాటాకి ఓ 100 రాసుకోమంటావేంటి అన్నారు. నేను జేబులో నుంచి తీసేలోగా నా పేరున ఓ 1000 రాసుకోండి అన్న మాట వినపడి అంతా అటు పక్కకి తిరిగాం. వయస్సు 60 పైనుంటది. మంచి రంగు, ఎత్తుగా, బలంగా, వయసులో ఇంకా బాగుండేవాడనిపించేలా ఉన్నాడు. అతంది మా ఊరు కాదు, కాలువ దగ్గర వాడ్రేవు. రత్నేశ్వరరావు గారి బంధువట. 10 రోజుల నుంచి ఊళ్ళో తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేశాడంట. చివరి రోజులు మా ఊళ్ళో గడుపుదామని దిగాడంట. డబ్బు తీసుకుంటూ, మీ పేరేంటండి అన్నాడు వెంకటకృష్ణ గారు. ఎస్ మాధవరావు చెప్పాడతను. పార్టీ కార్తీక పున్నమి, అంటే ఈ నెలాఖరునన్నమాటండి. డబ్బులిచ్చేసి వెళ్ళిపోతే కాదు, మీరు ఇదాయకంగా రావాలండోయ్ అన్నాడు కృష్ణగారు. అలాగే పౌర్ణమి ఇంకా 3 వారాలు ఉన్నదన్నమాట అని లెక్కెట్టుకుంటా చురుగ్గా నడుచుకుంటా వెళ్తున్న మాధవరావుని చూసి, ఈ వయసులో ఇంత హుషారుగా ఎలా ఉన్నాడండి ఈయన అనుకున్నాడు వెంకటకృష్ణారెడ్డి గారు. తెల్లవారుజామున జాగింగ్ డ్రెస్ వేసుకొని పుంతరేవు దాటాక జాగింగ్ చేసి వస్తుంటే వాళ్ళ షెడ్ దగ్గర నిలబడి నేపాళ పుల్లతో పళ్ళు తోముకుంటున్న ఈగల బుల్లియ మతిపోయినట్టు చూస్తున్నాడు. వాళ్ళ హోటల్లో కూర్చొని వేడి ఇడ్డెన్లు, పచ్చి తామరాకుల్లో పొట్లం కడుతున్న భారీ కాయం గల గోపాలరావు ఇతన్లా నేను పరిగెట్టగలిగితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. రాంపురం వెళ్దామని బుల్లెట్ బండి బయటకు తీస్తున్న చింతా వెంకటకృష్ణ గారిని దాటుకుంటా వెళ్తున్న మాధవరావుని చూసి అప్పుడు అనుకున్నాడు, ఇతనింత చెలాగ్గా ఉండటానికి కారణం ఇదన్నమాట అని. నల్లకాంతమ్మ గారింటికి ఎదురుగా పాడైపోయిన పెద్ద ఇల్లుంది. సగానికి పైగా పడిపోయిన ఆ ఇంటిని కరణాల గోడలు అని పిలుస్తారంతా. అది రత్నేశ్వరరావు గారి ఇల్లు. మాధవరావు మకాం ఆ ఇంట్లో పెట్టాడు. పగలంతా కాలువ దగ్గరున్న గుడ్డి పట్టాభి కిళ్ళీ కొట్టు దగ్గర, వంతెన దిగువనున్న చింతావూరి కాఫీ హోటల్ దగ్గర గడుపుతున్నాడు. పొద్దుపోయేసరికి ఫలానా వాళ్ళు అని వయసు తారతమ్యం లేకుండా 2-3 పోగేసి తను దిగిన ఆ పాడైపోయిన ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. మాధవరావు మంచి వంటగాడు. అంతేకాకుండా బియ్యం పులుచబెట్టి సారా భలేగా తయారు చేస్తాడు. అది తాగితే భలే నిషాలే. అతని దగ్గర సైగలు, టంగుటూరి, సూర్యకుమారి లాంటి పాత వాళ్ళ లక్క రికార్డులున్నాయి. గ్రిండింగ్ స్పూల్ టేప్ రికార్డర్ ఒకటి ఉంటుంది. పొద్దుపోయాక ఆన్ చేస్తుంటే రకరకాల భాషల్లో పాటలతో పాటు రకరకాల ఆడవాళ్ళు రకరకాల భాషల్లో మాట్లాడే మాటలు వినబడుతూ ఉంటాయి. ఊళ్ళో మాధవరావు గురించి స్టోరీలు రకరకాలుగా వినబడుతున్నాయి. కర్రి సుబ్బిరెడ్డి గారింట్లో వంటలు చేసే కృష్ణ, మిషను కుట్టు వెంకారెడ్డి గారి సుందరయ్య ఇంకొంతమంది కలిసి చిన్న మీటింగ్ ఎట్టుకొని గుడ్డి పట్టాభినేసుకొని మాధవరావు ఉన్న ఇంటికి బయలుదేరారు. ఆ రాత్రిపూట ఆ గుంపుని చూసి మాధవరావు ఎదురొచ్చి మరీ లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఈ రాత్రి మీకు పచ్చిరొయ్యల పలావ్ చేసి పెడతాను, రెడ్ వైన్ తయారు చేశాను, ఒకసారి రుచి చూస్తే రోజు కావాలంటారు అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అతనేమంటే అదే విన్నారు. అతనేం చెబితే అదే చేశారు. 3-4 రౌండ్లు అయ్యాక స్పూల్ టేప్ రికార్డులో బెంగాలీ పాటలు వింటున్న మాధవరావుతో, ఇవేంటో గందరగోళంగా ఉన్నాయి, ఇంకా ఏమన్నా పెట్టండి వింటాం అన్నాడు సుందరయ్య. ఆ స్పూల్ మార్చి ఇంకోటి పెట్టి ఆన్ చేశాడు. కాసేపటికి మత్తుగా మాట్లాడుతున్న అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఆ భాష మా పసలపూడిలో మాట్లాడుకునే తెలుగు కాదు, అదేదో. ఏటంటే బాబు కీసర బీసరం అంటాను అన్నాడు గుడ్డి పట్టాభి. అప్పటికి బాగా ఎక్కింది మాధవరావుకి. ఆ ఆడమనిషి మాట్లాడే భాష ఏంటో తెలుసా? ఫ్రెంచ్ అన్నాడు. ఫ్రెంచ్ ఏటంటే బాబు, 70 సైకిల్ షాపులో రేంజీలాగా అన్నాడు వంటల కృష్ణ. నవ్వుతా చెప్పటం మొదలెట్టాడు.
చాలా ఏళ్ల క్రితం నేను కర్ణాటక రాష్ట్రంలో హసన్ అనే టౌన్లో ఒక టూరిస్ట్ హోటల్లో పనిచేసేవాడిని. ఏం చేసేవారో మేనేజరా అడిగాడు గుడ్డి పట్టాభి. నవ్విన మాధవరావు, నేనేం చేశానన్నా మీరు నమ్ముతారు. నిజం చెప్పాలంటే నేను చేసింది రూమ్ బాయ్ పని అన్నాడు. హాలిబేడు, బేలూరు చూడటానికి ఫారినర్స్ బాగా దిగేవారు. ఆ హోటల్లోకి ఒకసారి ఫ్రెంచ్ గ్రూప్ దిగింది. వాళ్ళల్లో ఒక ఆవిడ గారు నన్ను చూసిన వెంటనే వాళ్ళ మనుషులకి ఏం చెప్పిందో తెలీదు కానీ వాళ్ళు మా మేనేజర్కి ఫోన్ చేసి ఏం మాట్లాడారో తెలుసా? ఏం మాట్లాడారు ఆత్రంగా అడిగాడు సుందరయ్య. మేమిక్కడ ఉన్నంతకాలం ఇతనే ఉండాలని కండిషన్ పెట్టింది అని ఆగిన మాధవరావు మొహం రాంపురం మున్సిపల్ పార్కులో మెర్క్యూరీ బల్బులా వెలిగిపోయింది. కాసేపు అయ్యాక ఏం మాట్లాడకుండా ఉండిపోయేసరికి టెన్షన్ పెరిగిపోయింది అందరిలో. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు నవ్వుతా. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పను కానీ సంవత్సరం తర్వాత తను నాకు ఉత్తరం రాసింది. అందులో మ్యాటర్ ఏంటో చెబుతాను అనటంతో అతడి దడి కట్టేసి ఏంటి అన్నారు. తనకు పుట్టిన బిడ్డ పోలికలన్నీ నావేనట, వాడికి నా పేరే పెట్టుకుందట అని తలెత్తి ఆకాశంలోకి. ఇది ఎన్నేళ్ల క్రితం మాట అన్నాడు. మా వాళ్ళంతా విప్పిన నోళ్ళు చాలా సేపటిదాకా మూసుకోలేదు. మాధవరావు చెప్పే వాటిలో ఎలాంటి పొల్లు లేదనిపిస్తుంది. అతనికి చాలా నాలెడ్జ్ ఉందని, ముఖ్యంగా ఆడళ్లతో అతనికున్న అనుభవాలు కొల్లలని ప్రచారమైపోయింది ఊరంతా. దాంతో ఊళ్ళో వాళ్ళంతా అతనెప్పుడు పార్టీకి పిలుస్తాడా అని ఎదురు చుట్టం మొదలెట్టారు. 3వ రౌండ్ తర్వాతే నోరు విప్పే అతను ఎన్నెన్నో విషయాలు చెప్తున్నాడు. అన్నిటికంటే అతి ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే ఎందరో అందగత్తెలు అతని కింద బానిసలై సుఖపడ్డారు. ఆ రోజు ఒక కథ చెప్పాడు. వాల్తేరు నుంచి కిరండోలు రైలు మార్గం వేస్తున్న రోజులవి. నేను కాంట్రాక్టర్ సుభాకర్రావు గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాణ్ణి. మా మకాం అరకులో. ఆ రోజుల్లో ఎండాకాలం కూడా రగ్గులు కప్పుకు పడుకోవాల్సి వచ్చేది. అంత చల్లనన్న మాట. గెస్ట్ హౌసులు, హోటళ్ళు ఉండేవి కాదు. విజయనగరం నుంచి వచ్చిన మీసాల రాజుగారు అక్కడ చిన్న పాక వేసుకొని హోటల్ పెట్టారు. కొండోళ్లతో అడవి కోళ్లని, గొర్రెల్ని కొట్టించి వంటలు చేసి పెట్టేవాడు మాకు. ఆ మాంసం కూరల రుచి మామూలు రుచి కాదు, మా గొప్ప రుచిలే. ఏ రోజుకు ఆ రోజు ఆ వండే మనిషి ఎవరో రాజుగారిని అడిగితే మా బంధువుల పిల్లలే అనేవాడు. ఒకసారి చూస్తానంటే దాంతో నీకేం పనిరా అనేవాడు. పాక లోపల కాళ్ల మువ్వల పట్టాల చప్పుళ్ళు, మట్టి గాజుల గకగకలు తప్ప మనిషి కనిపించేది కాదు. దాంతో నేను ఎర్రొన్నైపోయేవాణ్ణి. ఆ మనిషిని చూసి తీరాలని ప్రతిరోజు ప్రయత్నం చేసేవాణ్ణి. ఒకరోజు అరకు సంతలో ఎర్రచీర కట్టుకుని వెళ్ళిపోతున్న ఆడమనిషి కనిపించింది. కాళ్ల పట్టాల చప్పుడు విని గుర్తుపట్టి ఎదురెళ్ళాను. నవ్విన ఆ మనిషి, మా మావయ్యని నా గురించి రోజు అడగటం వింటున్నాను అంది. తన పేరు వరాలమ్మట. మాట్లాడిన కాసేపటికి ఆ మనిషి నా సొంతం అనిపించేసింది. ఈలోన చీకటి పట్టంతో మరి నేను వెళ్తాను అని ముందుకి అడుగెయ్యబోతుంటే ఆపి, మళ్ళీ ఎప్పుడు అన్నాను. రేపు మధ్యాహ్నం పానీరంగిన దగ్గర పనస చెట్ల గుంపుంటది చూడు, అక్కడుంటాను. రాత్రిళ్ళు మా మావయ్యతో కుదరదు అనేసి వెళ్ళిపోయింది. మర్నాడు సరిగ్గా మధ్యాహ్నం పూట శీతాకాలం గాలికి పగలే చలి పెడుతుంది. జనం ఎవ్వరూ లేరు. నెమ్మదిగా నడుచుకుంటా పానీరంగిన దగ్గర ముసలి పనస చెట్ల దగ్గరికి వెళ్ళాను. పగలే చీకటిగా ఉందక్కడ. అడుగులో అడుగేస్తుంటే జారి కాలి కింద నలుగుతున్న ఎండు పనసాకుల చప్పుళ్ళు చేస్తున్నాయి. వరాలమ్మని వెతుక్కుంటా వెళ్తుంటే ఇక్కడండి అన్న సన్నటి గొంతు వినిపిస్తే ఆగాను. అన్నం క్యారేజీతో నిలబడింది వరం. క్యారేజీ విప్పబోతుండగా అలిగిడయింది. చూస్తే గిరిజనుల గుంపు పెద్ద పెద్ద కర్రలతోనూ కత్తులతోనూ పనసకాయలు కోసుకోవడానికి వస్తున్నారు. బెదిరిపోయిన వరాలమ్మ తెచ్చిన క్యారేజీ విప్పకుండానే పట్టుకుని పారిపోయింది. ఆ తర్వాత పద్మాపురం తోటల్లోనూ, అంజోడా దగ్గర మరిచెట్టు కింద, బుర్రా గుహల్లోనూ, కరకవలస జలపాతాల కింద, ఇలా ఆ దండకారణ్యంలో పట్ట పగలే కటుక చీకటిగా ఉన్న ప్రతి చోట కలుసుకునేవాళ్ళం. అయితే అరకు రాణిలాగా ఆమలీనంగా ఉన్న వరాలమ్మ నన్ను మీద చెయ్యి వేయనిచ్చేది కాదు. ఇక శృంగారం అనే ఊహ ఆమెకి వచ్చేదే కాదు. ఆ పెద్ద పెద్ద కళ్ళతో నా అందాన్ని చూస్తూ ఉండిపోయేది. అసలు నన్ను చూడ్డానికే ఇంత రిస్క్ తీసుకొని వచ్చేదట. ఒకరోజు నేను ఇక తట్టుకోలేక ఆ మనిషిని లోబరుచుకునే ప్రయత్నం చేసి చివరికి నెగ్గాను. మర్నాడు వరాలమ్మ
ఆత్మహత్య చేసుకుంది. ఇక అక్కడుండటం కష్టమయ్యి మదనపల్లి వెళ్ళిపోయాను అని కళ్ళు మూసుకున్నాడు. మూసిన కంటి రెప్పల పక్క నుంచి నీళ్ల తడి కనిపించింది మాకు. కాసేపు ఆగి మళ్ళీ మొదలెట్టాడు. ఆ మదనపల్లి కాలేజీలో చదువుకునే ఒక అమ్మాయి వద్దు 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 అంటుంటే నువ్వే కావాలని మీద పడేది. తప్పించుకోవటానికి అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది నేను అనే ఆగాడు. ఆ రోజు పౌర్ణమి. రామచంద్రపురం నుంచి అద్దెకి తెచ్చిన పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో కలకల్లాడిపోతుంది చింతావారి తోట. ఊళ్ళో సగం మంది జనం ఆ తోటలోనే ఉన్నారు. దూరంగా పేకాడే గుంపులు, వాళ్లల్లో కొందరు డంకా ప్లస్ ఆడుతున్నారు. ఒకడైతే మేళంలో నుంచి పిల్లని పిలిచి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆటలో డబ్బులొచ్చినప్పుడల్లా 10 నోటు ఆ మనిషి జాకెట్లో పెడుతున్నాడు. సరే, ఇంకో పక్క చూస్తే కిళ్ళీరన్నా వండుతున్న వంటల ఘుమఘుములు, మరో పక్క తాగుతున్న జనం కేకలు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే జనాన్ని రెచ్చగొట్టేస్తున్న భోగం మేళం. మేళం నాయకురాలు పచ్చి బూతు పాటల్ని పాడుతుంటే 2 డ్రమ్ములు బిగించి గోధుమ రంగు మఫ్లర్ చెవుల దగ్గర బిగించిన హార్మోనిస్టు భద్రం వేళ్ళు హార్మోనీ మెట్ల మీద డాన్సింగ్ చేస్తున్నాయి. తెగ ఊగిపోతా ఢోలక్ మీద దరువులేస్తున్నాడు కన్నారావు. రంజుగా సాగుతున్న మేళం దగ్గర చిన్న ఎత్తున కలకలం రేగింది. ఎందుకంటే అప్పటికే 4వ పెగ్ బిగించి ఉన్న మాధవరావు కుర్ర గ్యాంగ్ నేసుకొని ఆ పక్కకొస్తున్నాడు. దూరం నుంచే అతన్ని చూసిన చింతా వెంకటకృష్ణ గారు మేళం నాయకురాన్ని పిలిచి స్పీడుగా ఏదో చెప్పాడు ఆ మనిషి చెవులో. అలాగండే, నేను చూసుకుంటానులేండే అని ఆ మేళం మొత్తం మీద అందెగత్తెయిన ఎత్తుగా బలంగా ఉన్న 30 ఏళ్ల అమృతం అనే అమ్మాయి చెవిలో ఏదో చెప్పి దగ్గరకొస్తున్న మాధవరావుని చూపించింది. అంతే. మా ఊరి సంతలో పరిగెడుతున్న గిత్తలాగా ఆ జనంలో నుంచి పరుగెట్టుకెళ్లిన అమృతం నమస్కారం బాయ్యగారు అంటూ మాధవరావు నడుం పట్టేసుకొని అతను వద్దు వద్దు వద్దంటున్న బలవంతంగా చింత చెట్టు వెనక చీకట్లో ఉన్న బోరింగ్ షెడ్లోకి లాక్కెళ్ళిపోయి తలుపేసేసింది. అందరి చూపులు షెడ్డు మీదకి తిరిగినాయి. పావుగంట అయ్యింది, అరగంట అయ్యింది. ఆయాస పడతా విసుక్కుంటా బయటకొచ్చిన అమృతం నాయకురాల్ని దగ్గరికి పిలిచి ఒళ్ళు గొగ్గుర్లు పొడిచే నిజం ఒకటి చెప్పింది. క్షణాల మీద ఈ విషయం తోటలో ఉన్న అందరి చెవిలోనూ పడిపోయింది. చూస్తే మాధవరావు లేడు. అమృతం నాయకురాలి చెవిలో చెప్పిందేంటంటే మాధవరావుకి మగతనం లేదంట. విన్న జనం కొయ్యబారిపోయారు. తెల్లవారిపోయింది. మాధవరావు రాత్రికి రాత్రే ఊరొదిలి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అలా వెళ్ళిపోయిన మాధవరావు మళ్ళీ ఎప్పటికీ మా ఊరు రాలేదు. ఇది ఏనాటి కథో మా ఊరోళ్ళు మర్చిపోయే ఉంటారు ఈ పాటికి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.